హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంకా సాటర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఇంక ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఈవినింగ్ రొటీన్ మా డే ఎలా ఉందా ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకా సడన్ గా సర్ప్రైజ్ అయితే ఒకటి ఉందన్నమాట. అది సడన్ గా అనుకున్నాను, నేను అనుకోలేదండి, అది జరిగిందనమాట. అదేంటనేది లాస్ట్ లో చెప్తాను. ప్రస్తుతానికైతే పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా వాళ్ళ దగ్గర కూర్చుని ఇంకా ఫోన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉంటే తెలిసిందే కదా, పనులన్నీ చేసుకుని ఇంకా అలా రిలాక్స్ అవుతున్నాను. ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది అనమాట టైము. ఇంకా అప్పుడే కూడా ఎండ కూడా ఇంకా మామూలుగానే ఉంది, అసలు తగ్గనే తగ్గలేదు ఏ మాత్రం కూడాను. ఇంకా అయింది కదా, పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి అనేసి ఇంకా అనుకుంటే దోశల పిండి అయితే ఉంది. ఇంకా దోశలు వేద్దాం అనేసి ఇంకా స్టవ్ ఆన్ చేశాను. బాగానే ఉంది, బాగానే వెలిగింది ప్రస్తుతానికైతే. ముందు ఇంకా వెలిగింది కదా, పెన్నం కూడా హీట్ అయిపోయింది అనేసి ఇంకా ఆయిల్ కొద్దిగా డ్రాప్ వేసి ఒక దోశ అయితే వేసాను. ఇంకా అది తిరగేసి పెట్టే లోపు అయితే ఇంకా సడన్గా అయితే ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందండి. ఇంకా అట్లాగే ఉందన్నమాట, నానిపోయి దాని మీద ఇంకా అట్లాగా అదేదో ఏమంటారు కూడా తెలీదు, అట్లాగా ఫేస్ అంతా వాడిపోయినట్టు ఉంటుంది చూసావా, అట్టు ఫేస్ కూడా వాడిపోయిందండి. అట్లా ఉందా అట్టు ఫేస్ అనమాట. సో ఇక్కడ ఎన్ని చేసినా సరే ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది అనేసి ఇంకా అర్థమైపోయింది. వెలిగించినా ఎలగట్లేదు. ఫైనల్గా మా హస్బెండ్కి ఏమో ఫోన్ చేశాను, ఇంకా వస్తున్నానని చెప్పారు. ఇంకా దారిలోనే ఉన్నాను, అక్కడికే వస్తున్నాను, జ్యూస్ చేసి తెస్తున్నాను అనమాట పిల్లలకి అనేసి చెప్పారు. ఇంకా ఆయన కూడా వచ్చేసారు, ఇంకా జ్యూస్ తీసుకుని వచ్చారనమాట పిల్లలకి కూడాను. ఇంకా ఫైనల్గా ఇదండి ఈవినింగ్ వీడియో వచ్చేసి. ఇంకా స్టవ్ ఆగిపోయింది, ఇంకా గ్యాస్ అయిపోయింది అనే చెప్తే సరే సరే పెడతాను అనేసి ఇంకా ముందు జ్యూస్ తాగండి అనేసి చెప్పేసి జ్యూస్ అయితే పోస్తున్నారనమాట. పిల్లలకేమో ఇంకా 2-3 డేస్కి ఒకసారి అయితే జ్యూస్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా ముగ్గురికి కూడా ఇంకా ఆయన తాగరు కానీ మాకైతే పోస్తారనమాట. ఇంకా కర్పూజా ఒకటి, బనానా ఒకటి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఎవరికి ఏం కావాలని చెప్పు అనేసి పిల్లల్ని అయితే అడుగుతున్నారు. నాకైతే కర్పూజా అనేసి చిన్నబాబు ముందన్నారు. వద్దు నాకు తర్వాత వేరేది కావాలనేసి అన్నాడు అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా నాకు పోస్తుండే వద్దు, ఇంత వద్దు నాకు, సగం పిల్లలకు పోసి అనేసి చెప్తున్నాను. వద్దు తాగు అని చెప్తున్నారనమాట. ఇంకా వద్దు, సగం పిల్లలకు పోసి ఇంకా తర్వాత ఉంటే తర్వాత చూసుకోవచ్చు, సగం చాలులే నాకు అనేసి చెప్తే ఇంకా సగం పిల్లలకైతే పోసిచ్చి ఇంకా నాకైతే సగం ఇవ్వమని చెప్పాను. ఇంకా అదే చేశారు. ఫైనల్గా అయితే ఈవినింగ్ పిల్లల కోసం అయితే జ్యూస్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఇంకా గ్యాస్ బండ్ అయితే సో పెట్టు బిగించు అనేసి చెప్పాను అనమాట. ఆల్రెడీ ఇంకోటి ఉంది బుక్ చేసింది, ఇంకా అలా ఉండిపోయింది అనమాట. దగ్గర 20-25 డేస్ అయితే అవుతుంది అది బుక్ చేసి. ఇంకా అలాగే ఉంది. పాతదైతే ఇప్పటికి అయిందనమాట. అంటే ఈ మధ్యన గ్యాస్ కర్వ్ వచ్చేసింది కదా, ఇంకా అంతకుముందే మేము పెట్టాము ఈ బండనే, ఇంక ఇప్పటికి అయిందనమాట అది. సరే ఇంకా ఇది పోసినాక ఇంకా బండ అయితే పిగిచ్చు అనేసి చెప్పాను. సరే అనేసి చెప్పారనమాట. ఇంకా ఈవినింగ్ నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో స్నాక్స్ అయితే చేసి పెడతాను. ఒక్కో రోజు అసలు కుదరదు అనమాట, ఇంకా అలాగే ఉంటారు. లేకపోతే అప్పుడు రాగి జావ కాసేసి ఈవినింగ్ టైంలో ఇస్తాను. జావ అనేది ప్రిపేర్ చేసేస్తానమాట. లేకపోతే ఏదైనా టిఫిన్ వేస్తాను, లేకపోతే వాళ్ళ డాడీ ఇంకా బయట వాళ్ళిద్దరికైతే తీసుకుని వస్తారనమాట. ఇంక ఇదండి వీడియో వచ్చేసి. ఇంకా బండ అయితే ఇంకా చేంజ్ చేస్తూ మారుస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి మా చిన్న బాబు అయితే నేనో చేస్తా అనేసి ముందైతే పట్టాడు. నీకు ఏమొచ్చా ఇలాంటి వాటి దగ్గరికి రాకూడదు అనేసి చెప్తున్నారు. సరేలే అండి మమ్మీ, రానులే మమ్మీ అనేసి ఇంకా కొంచెంసేపు అయితే చెప్పాడు. ఆ తర్వాత అయితే ఇంకా ఫుల్ బండ ఉంటుంది కదా, ఇంకా తీసుకొస్తుంటే నేను మోస్తా అనేసి వెనకమాల ఉన్నాడనమాట. సో ఫుల్ బండ్ తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెడుతుంటే నేనే మోస్తాను డాడీ అనేసి ఇంకా అంటూ ఉన్నాడనమాట. చూడండి దాన్ని ఎలా లాగుతూ ఉంటాడో ఇక్కడ పట్టుకుని, మనకే లేవదు అది. ఇంకా వాడు ఎలా పెడతాడండి, ఏదో వాడు ఆటలకి ముద్దుగా ఉంటే మాటలు అనేసి కామ్గా కూర్చొని అయితే చూస్తున్నాను నేను. ఇంకా నేనే పెడుతున్నాను అనేసి అంటున్నాడు. అబ్బో పెద్ద అయినాక పెడదు కానీ ఇప్పుడేమో వాటి దగ్గరికి వెళ్ళమాకు, దగ్గర కూడా చేరకూడదు అనేసి ఇంకా చెప్తున్నాను అనమాట. ఫైనల్గా ఇంకా నేను పెడతాను అనేసి వాళ్ళ డాడీ అయితే ఇంకా ఇది పాత సర్దేసి ఇంకా కొత్తదేమో లోపల బిగిస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తానండి. ఇంకా ఆయన అయితే బిగించి ఇంకా ఆయన పని ఉందంట, ఆయన వెళ్ళిపోతారు. ఫైనల్గా ఇంకా ఈవినింగ్ సడన్గా అయిపోద్ది అనుకోలేదు. అయిపోద్దని రోజు అనుకుంటున్నాను కానీ ఇంత సడన్గా అయిపోద్ది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా నయ్యి ఇంటి దగ్గర ఎవరో బిగించే వాళ్ళు లేరు, ఎవిటికట్టే పనులకి వెళ్ళిపోయారు అనమాట. లేకపోతే మా పక్కన ఒకరిని అడిగితే బిగిస్తారు. లేకపోతే ఆయనకి అంత దూరం నుంచి అయితే ఫోన్ అయితే చేయను అనమాట. నాకేమో బిగించడం రాదు, కొంచెం నాకేమో భయము, అందుకనేసి ఆయనకు ఫోన్ చేశారు, ఇక్కడే కదా అనేసి చేశారనమాట.
ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బండ అయితే బిగించేస్తూ ఉన్నారు. దోశలు అయితే వేస్తాను, ఇంకా ఆయనకు దోశలు వేస్తానంటే ఇంకా వద్దులే మీరు తినండి అనేసి చెప్పేసి ఇంకా వెళ్ళారనమాట, బయలుదేరిపోయారు. ఆ తర్వాత చూడండి దీని మొహం ఎలా ఉందో, అట్టు మొహం బాగా వాడిపోయి ఉంది కదా, ఇది పక్కకి తీసి పెట్టేద్దాము, ఇంకా కొంచెం ఫ్రెష్గా అయితే వేసేస్తాను. చెరుకో దోశ అయితే వేస్తే ఆ తర్వాత ఒక దోశ వేసి తింటాను. ఆ పిల్లలకి ఇంకా స్నానాలు అయితే చేయించేస్తాను ఈవినింగ్ అనమాట. ఇంకా స్కూల్ లేదు కదండి, బాగా పొద్దున్న నుంచి ఒకటే ఆట అనమాట. ఇంకా వాళ్ళేమో ఇంకా ఆడుకుంటున్నారులే, ఇంకా స్నానం మార్నింగ్ టైం అయితే చేపించట్లేదు, ఈవినింగ్ టైమే కొంచెం ఫ్రెష్గా నీట్గా చేపిస్తున్నాను అనమాట. 2 పూటలు చేపిస్తాను స్కూల్కి అయితే. మళ్ళీ ఇంకా ఆటలు చేపించినా సరే మళ్ళీ ఆటల్లోకి వెళ్ళిపోతారు, చవట్లు పడతానే ఉంటాయి, ఎండాకాలం మరీను అనేసి ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలోనే చేపిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేసి తర్వాత ఏదన్నా రాపిచ్చి, హోంవర్క్ లేకపోయినా సరే ఏదో ఒకటి చేతిరాతో రాపిచ్చేసి రైటింగ్ వస్తుంది అనేసి ఇంకొకసారి అయితే ఇంకా వాళ్ళతో ఏదైనా వర్క్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇంక ఇదండి వీడియో వచ్చేసి. కొంచెం ఫ్రెష్గా అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఏమో పక్కకి పెట్టేశాను అనమాట, ఇంకా అయిపోయింది. ఇంకా ఒక దోశ అయితే రెడీ అయిపోయింది, పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను. సో ఈవినింగ్ టైం అనమాట. ఇంకా సడన్గా అయితే వీడియో అయితే తీశాను. సో ఇక్కడి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. ఇంకా షార్ట్ వీడియోస్ వెళ్తున్నాయి కానీ వ్యూస్ అయితే మనకు అంత బెనిఫిట్ ఉండదు అనమాట. ఉంటుంది కానీ మ్యాక్సిమం అవి కూడా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటేనే మనకి కొంచెం ఛానల్కి అనేది కొంచెం రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డైలీ లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి మనీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా చెప్తున్నాను. వీడియో నచ్చితే మరి తెలిసింది కదా, ఒక లైక్ చేయండి. మరి పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తాను కదండి, ఇంకా ఫ్రెష్గా ఇంక పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసి ఏదో ఒక వర్క్ అయితే చేయించాలన్నమాట. చేయించేసిన తర్వాత అయితే ఇంకా రైస్ వండాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఈవినింగ్ అనమాట, నైట్. సో ఇంక ఇదండి వీడియో వచ్చేసి. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే కంపల్సరిగా రోజుకి ఒకటి అయితే వస్తుందండి. సో లాంగ్ వీడియోస్ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తారనేసి ఇంకా అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మరి తెలిసింది కదా, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ ఇచ్చేయండి. మరే ఇంకెక్కడితో అయితే వీడియో స్టాప్ చేస్తున్నానండి. ఇంకా ఇదండి వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.